నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. సర్టిఫికేషన్ వెరిఫికేషన్కు సుముఖం, నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశం. సీఎం జపాన్ పర్యటనలో రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడి. మారుబెని సంస్థ సంసిద్ధత, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల నిధుల సమీకరణకు సీఎం బృందం యత్నం. మెట్రో విస్తరణ, మూసీ పునరుద్ధరణ, రుణ సాయానికి జైకాకు విజ్ఞప్తి. భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు. ధరణితో కొల్లగొట్టిన భూములు పేదలకు పంచుతామన్న పొంగులేటి. గాంధీ కుటుంబాన్ని ఎదుర్కోలేకే ఈడీ కేసులన్న కాంగ్రెస్. సోనియా, రాహుల్పై ఛార్జిషీట్కు వ్యతిరేకంగా కదం తొక్కిన శ్రేణులు. వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చే నెల 5కు విచారణ వాయిదా. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం సూచన.